పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఎలా ఎల్పీలనే విలీనం చేసేసుకుంది? బలం ఉన్న ఎందుకు అభద్రతాభావంతో వ్యవహరించారు కేసీఆర్? నాడు కోర్టు తీర్పులను స్పీకర్ ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ వరుసగా తెరపైకి వస్తున్నాయి. తాజాగా హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పగానే తమ విజయంగా చెప్పుకుంటున్న గులాబీ నేతలు గత 10 ఏళ్లలో జరిగిన వాటికి ఇవ్వాల్సిన జవాబులు మాత్రం అలాగే ఉన్నాయి అంటున్నారు. ఇంతకు ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో 2014 నుండి ఏం జరిగింది? కేసీఆర్ అప్పట్లో ఎలా చక్రం తిప్పారు? ఫిరాయింపుల సబ్జెక్టుకు డెప్త్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ డిఫెక్షన్ లాలో లూప్ హోల్స్ ను ఎవరికి వారే తమకు అన్వయించుకుంటారు. అటు కోర్టులు కూడా భిన్న సందర్భాల్లో భిన్నమైన తీర్పులిచ్చిన పరిస్థితి ఉంది. అదే సమయంలో శాసన వ్యవస్థలో స్పీకర్ నిర్ణయాధికారాల్లో పూర్తిగా నేరుగా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉండడంతో కథ మారుతోంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై గులాబీ నేతలు వరుసగా హల్చల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే గత 10 ఏళ్లలో చేయాల్సిందంతా చేసి ఫిరాయింపులకు మూల కారణంగా నిలిచి ఇప్పుడు హడావుడి చేయడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోందంటున్నారు హస్తం నేతలు. తాము చేస్తే పవిత్రం, అవతలి వారు చేస్తే మహాపాపం అన్నట్లుంది ఇప్పటి బీఆర్ఎస్ నేతల తీరు. ఒకప్పుడు పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీలనే కలుపుకోవడం, ఇతర పార్టీలను చీల్చడం ద్వారా రాజకీయ వ్యూహాలు అమలు చేశారు. ఇప్పుడు ఏమీ ఎరగనట్లు, ఫిరాయింపులన్న పదమే విననట్లు డీల్ చేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం సైలెంట్గా అవతలి పార్టీలను ఖాళీ చేసిన ఘనత కేసీఆర్ది. రాత్రికి రాత్రే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చాలా ఈజీగా కలిపేసుకున్నారు. ఫిరాయింపుల్లోనూ కేసీఆర్ టెక్నికల్ లూప్ హోల్స్ ను వాడుకున్నారు. యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఎల్పీలను సైలెంట్గా ప్యాక్ చేసేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతిపక్షాలు ఉండాలి, కానీ రాజకీయ పునరేకీకరణ అని ఇంకేవేవో పెద్ద మాటలు చెప్పేసి అప్పట్లో ఎమ్మెల్యేలను కలిపేసుకున్నారు కేసీఆర్. అందులో కొందరికి తాయిలాల కింద మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు. ఇది తప్పే కాదన్నారు. అప్పటి స్పీకర్ కూడా సైలెంట్గా ఉండిపోయారు. అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని చెప్పుకున్నారు. తమది సన్యాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని లెక్కలేనన్ని సార్లు చెప్పారు కేసీఆర్. రాజకీయ పార్టీ రాజకీయం తప్ప ఇంకేం చేస్తుందని ఎదురు కూడా ప్రశ్నించారు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, తమ దాకా వస్తే గాని అసలు బాధ తెలియదంటారు. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ నుంచే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేసరికి అనర్హత వేటు వేయాలని, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని రకరకాల సుద్దులు చెబుతున్నారంటున్నారు. ఈ వ్యవహారంలో అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీలుకు వెళతామని పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని కడియం శ్రీహరి చెబుతున్నారు. గతంలో పక్క రాష్ట్రాల్లో కూడా కోర్టులు ఈ తరహాలో తీర్పులిచ్చాయని, ఫిరాయింపులపై ఒక్కో కోర్టు ఒక్కో రకంగా తీర్పులిస్తున్నాయని చెప్పారు. అసలు ఫిరాయింపులకు మూలకారకులే బీఆర్ఎస్ నేతలని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి డీకోడ్ చేద్దాం. 2014లో తెలంగాణ రావడం, అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ గెలవడం చకచకా జరిగిపోయాయి. అప్పట్లో గులాబీ పార్టీ కేవలం 63 సీట్లతో అత్యవసర మెజారిటీతో మాత్రమే గెలిచింది. మెజారిటీ కంటే 3 సీట్లే ఎక్కువ. ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇబ్బంది తప్పదనుకున్నారో మరేంటో గానీ అప్పుడే కేసీఆర్ పొలిటికల్ గేమ్ షురూ చేశారు. రాజకీయ పునరేకీకరణ కోసం అంతా కలిసి రావాలంటూ ఒక విచిత్రమైన పిలుపునిచ్చారు. సీన్ కట్ చేస్తే 2014లో ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్ప ఇద్దరిని టీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలో మాధవరం కృష్ణారావు, చల్లా ధర్మారెడ్డి, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, కృష్ణారెడ్డి, వివేకానంద్, రాజేందర్ రెడ్డి ఇలా మొత్తం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను
దశల వారీగా ఆకర్షించి టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. 2018 టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయించుకున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీ 2 సీట్లను గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావును కూడా 2021లో చేర్చుకుని టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ చేయించారు కేసీఆర్. అటు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకి వచ్చారు కేసీఆర్. అప్పుడు బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ 2 పక్షాల వారిని పార్టీలో చేర్చుకుని బలహీనంగా ఉన్నామనుకున్న చోట బలం పెంచుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ను మరింతగా బలహీనపరిచేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఇందులోనే 12 మంది ఎమ్మెల్యేలకు గాలం వేసి జాయిన్ చేసుకున్నారు. ఆత్రం సక్కు, జాజాల సురేందర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇంత చేసి ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలు ఫిరాయింపులపై ఓ రేంజ్లో ఊగిపోతున్నారు. అప్పట్లో ఒకరిద్దరు మారిన వెంటనే కంప్లైంట్ ఇస్తే స్పీకర్ పట్టించుకోలేదు. గతంలో అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చినందుకు గద్వాల ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. నాడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించినా కోర్టు ఆదేశాలను అప్పటి స్పీకర్ అమలు చేయలేదు. సో ఇవే ఫిరాయింపులు అప్పట్లో బీఆర్ఎస్కు ప్లస్ అయ్యాయి, ఇప్పుడు అవే మైనస్ అయ్యాయి. 4 వారాల తర్వాత ఏం జరుగుతుందన్నది అసలు విషయం. డివిజన్ బెంచ్కు వెళ్లడం, ఆ తర్వాత మ్యాటర్ సుప్రీంకోర్టుకు వెళ్లడం, ఇవన్నీ జరగడం ఖాయమే. అయితే వీటికి చాలా టైం పట్టే అవకాశాలున్నాయి. అంత సులువుగా తేలే విషయం కాదిది. ఈలోగా బీఆర్ఎస్ నుంచి మరో కొంతమంది వచ్చి చేరితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనమైతే అసలు యాంటీ డిఫెక్షన్ చట్టమే వర్తించదు. సో అప్పట్లో కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీని అమలు చేశారో సేమ్ టు సేమ్ ఇప్పుడు రేవంత్ కూడా అదే ఫాలో అవుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో కలిపేసుకునే ప్లాన్లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.